ఒకటి కాదు రెండు కాదు 100కు పైగా గొలుసు దొంగతనాలు అన్నీ జరుగుతున్నది ఒకచోటే. గ్యాంగులన్నీ అక్కడే తిష్టవేస్తాయి. సందు చివర కాపు కాస్తున్నాయి. ఒంటరి మహిళలు రోడ్డుపైకి వస్తే చాలు మెడలో నగలు మాయమే. ఆ ప్లేస్ ఉన్నది మరెక్కడో కాదు, హైదరాబాద్లోనే. ఇంట్లోంచి బయటికి రావాలంటే భయం. ఇంటి ముందు నిల్చున్న టెన్షనే. రేపు ఇంట్లో కూడా వస్తారేమో. రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు. హైదరాబాద్ వనస్థలిపురం చైన్ స్నాచర్ల హాట్స్పాట్ గా మారింది. ఇక్కడ వరుస గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ సందుకి గొలుసులు పోగొట్టుకున్న బాధిత మహిళలున్నారు. ఉద్యోగాల రీత్యా పనుల రీత్యా ఆడవాళ్లు బయటకొచ్చారంటే చాలు కేటుగాళ్లు మెళ్లలో నగలు లాక్కెళ్లిపోతున్నారు. మంగళసూత్రాలు కూడా తెంపుకుని పోతున్నారు. ఒంటరిగా రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు. వనస్థలిపురంలో చాలా గ్యాంగులున్నాయి. వీధి చివర్లో తిష్టవేసి బైకులపై వచ్చి నగలు లాక్కుపోతున్నారు. కత్తులు మారణాయుధాలతో భయపెట్టి మరీ చైన్స్ పట్టుకుపోతున్నారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నా, పూలు కోస్తున్నా అదే అదునుగా వచ్చి చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మహిళలు గాయాల పాలవుతున్నారు. శారదానగర్లో ఉంటున్న లక్ష్మీ కుమారి షాపుకు వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చింది. చాటుగా ఆమెను గమనించిన ఇద్దరు బైక్ పై వచ్చి 10 తులాల బంగారు గొలుసు లాక్కుపోయారు. షిఫ్టింగ్ అవుతూ ఇల్లు కడిగిద్దామని పని మనిషిని తీసుకుని వెళ్తున్నానండి. ఇలా నేను టర్న్ అయ్యేసరికి అతను ఇలా ఎదురొచ్చి బ్యాక్ సైడ్ నుంచి లాగేస్తాడు. అసలు నేను ఊహించలే. ఇక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఊహించలేదు అసలు ఇలా లాగేస్తాడని. అతను ఇక్కడ అరగంట నుంచి ఉన్నాడు ఆ సెలూన్ షాప్లో. తెల్లి మెడ నుంచి ఏంటి కదులుతున్నట్టు ఉందని ఇలా వెనక్కి తిరిగేసరికి అతని చేతిలో ఉండిపోయి అప్పుడే 10 తులాల నల్లపూసలు, 2 పేటల పుస్తులు తాడు పుస్తులు అన్నీ వెళ్ళిపోయాయి. అన్నీ వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళకి ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు. మరో బాధితురాలు ఇందిర పరిస్థితి అంతే. నిత్యం ఆమెను గొలుసు దొంగల భయం వెంటాడుతోంది. మా కాలేజ్ బస్ దిగి రోడ్డు క్రాస్ చేస్తుంటే ఇద్దరు బైక్ మీద వచ్చేసి లాక్కొని వెళ్ళిపోయారు. 4 తులాలండి. దొంగ అని పరిగెత్తినా కూడా వాడు కత్తి చూపించుకుంటా పరిగెత్తారు. పోలీసులు కేసు 539 అండి నా కేసు నెంబరు ఇచ్చాను, కానీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. వెళ్ళినప్పుడల్లా ఇయ్యాల రేపు దొంగ దొరకలేదు అని చెప్తున్నారు. కానీ ఇలా ఎంతో మంది. వనస్థలిపురంలో గత ఏడాది 104 గొలుసు దొంగతనాలు జరిగాయి. ఈ ఏడాది తగ్గాయని పోలీసులు చెప్తున్నా నమ్మే పరిస్థితి లేదు. ఒక్క సెప్టెంబర్లోనే ఇలాంటివి 10 కేసులున్నాయి. క్రైమ్ లెక్కల్లోకి రానివి ఇంకెన్నో. ఇంత జరుగుతున్నా పోలీసులు ఇలాంటి కేసుల్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దొంగల్ని పట్టుకుంటున్న దాఖలాలు చాలా తక్కువ. 3 హైదరాబాద్ వనస్థలిపురం మీర్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 38 కేసెస్ రిపోర్ట్ అయినాయి స్నాచింగ్స్. అందులో 8 డిటెక్ట్ అయినాయి, ఇంకా అన్డిటెక్ట్గా 30 ఉన్నాయి. ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే ఎక్కువగా లోన్లీ ఎంప్లాయీస్గా ఉండటము, తర్వాత లోన్లీ ప్లేసెస్ ఎక్కువ ఉండటము, పార్క్స్ ఉండటము. కాబట్టి ఇక్కడ కొంచెము అవుతున్నాయి. అవి కూడా కంట్రోల్ చేయడానికి మేము చాలా ప్రయత్నం చేస్తాం. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్ దొరుకుతున్నప్పుడు వాళ్ళకు రికవర్ చేసి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. పోలీసుల తీరుతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వనస్థలిపురాన్ని తమ అడ్డాగా మార్చేస్తున్నారు. బాధితుల సహనం నశించిపోకముందే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. తమకు పూర్తి భద్రత ఉందన్న గ్యారంటీ మహిళల్లో కల్పించాలి. సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ పెంచాలి. ప్రత్యేక నిఘా చేపట్టాలి.